హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురీస్ హోమ్. ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు వీడియో ఏంటంటే సండే వ్లాగ్ చూస్తారనమాట. సండే మార్నింగ్ నుంచి ఈరోజు షాపింగ్ కూడా వెళ్ళున్నాను, అది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా మార్నింగ్ లేవగానే మాకు డే బై డే అయితే డస్ట్బిన్ అబ్బేస్తాడనమాట. సో నేను లేచిన వెంటనే ఆ పని అయితే చేస్తాను. ఫస్ట్ బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేస్తాను, తర్వాతే ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తాను అనమాట. కిందకు వచ్చేసి ఇంకా డస్ట్ కూడా పెట్టేశాను. మాకు 7కి ఆ టైంలో అట్లా వస్తారు, కానీ ఆ టైంలో దీపారాధన అది అలా పనులు చేస్తూ ఉంటాం కదా, ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత ఎందుకు అని చెప్పి ఇంకా మార్నింగ్ లేవగానే మాత్రం ఇంకా అయితే పెట్టేసి వస్తాను. ఎప్పుడు ఇంకా లేచిన వెంటనే ఇంకా క్లీనింగ్స్ అన్నీ చేసుకుని ఇంకా ముగ్గు అయితే వేసుకుంటున్నాను. చాలా చిన్న ముగ్గే వేస్తున్నాను, మెలికల ముగ్గు. ఈ మధ్యన ఎక్కువగా నేను ముగ్గులు ఎక్కువగా షేర్ చేస్తున్నాను కదా, చూపిస్తున్నాను ఫుల్గా. అంటే నచ్చితే ఎవరికైనా రాకపోయినా కూడా చూస్తారు కదా అన్నట్టు నేను కూడా షేర్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పండి, కొంచెం స్కిప్ చేసి లేదా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయినా పెట్టేస్తాను. టైం ఉంటే మాత్రం ముగ్గు పిండితో వేస్తాను, లేదంటే చాక్ పీస్తో వేస్తాను. మ్యాక్సిమం ముగ్గు పిండితో వేయాలి అంటారు, చాక్ పీస్తో వేయకూడదు అంటారు. ఎందుకో ఆ రీజన్ అయితే నాకు తెలియదు. అంటే మరి ఎవరు వీరిని బట్టి అయితే వాళ్ళు వేస్తారు కదా. అయినా టైల్స్ మీద కూడా ముగ్గు పిండి వేసామంటే మొత్తం ఇంట్లోకే వచ్చేస్తుంది. మాకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు, ఎందుకంటే మేము మెయిన్ డోర్ పెద్దగా యూజ్ చేయలేండి. అంటే అటు ఇటు వెళ్ళేది తిరిగేది పెద్దగా ఏమి ఉండదు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా ఎలా వేస్తే అలానే ఉంటుంది. ముగ్గు అయితే అయిపోయింది, ఇదిగోండి ఇలా అయితే వేసుకున్నాను సింపుల్గా. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా దీపారాధన కూడా అయిపోయింది. ఇంకా సూర్యుడు కూడా రావాలా వద్దా అన్నట్టు ఇంకా అట్లా వస్తున్నారనమాట. జుహి అయితే అంటాడు, అమ్మ ఇదంతా మూసుకుపోయింది మా, మన ఇంటికి సన్స్వామి రావట్లేదు, ఇంకా రారా అని అడుగుతాడు అనమాట. జుహి బాత్ చేసి వచ్చిన తర్వాత దండం పెట్టుకుంటాడు కదా, ఇంకా అలా అయితే అడుగుతాడు. ఎందుకంటే ఇప్పుడు అసలు వెంటిలేషన్ లేదు కాబట్టి అలా ఉంది. డైలీ మార్నింగ్ అదే ఈ తులసమ్మని ఇదంతా మాత్రం చూపిస్తాను, ఎందుకంటే నాకు కొంచెం గ్రీనరీగా అలా తీయడం అంటే ఇష్టం అనమాట. సో నాకైతే అవే ఉన్నాయి కాబట్టి నేను ఇంకా మార్నింగ్ అవే చూపిస్తూ ఉంటాను. మీరు అనుకోవచ్చు కదా డైలీ ఒకటే వీడియో తీస్తున్నాను అన్నట్టు. అంటే మరి నాకు ఎలా వీలవుతుందో నేను ఇంకా అలానే తీయగలుగుతాను. ఎక్కడికైనా బయటకు వెళ్ళానంటే తప్పకుండా ఏదో ఒకటి షూట్ చేస్తాను, అలాగని వీడియో కోసం అయితే బయటికి వెళ్ళలేను కదా. ఇంకా ఉన్నంత వరకు అలా తీస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ అయితే పెట్టాను, ఇంకా కొంచెం క్యారెట్ కూడా ఉంటే అది కూడా కొంచెం తురిమేసి దాని మీద అయితే వేసేసాను. కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది కదా అన్నట్టు. ఇంకా బీట్రూట్ కానీ ఇంకేమన్నా ఉన్నాయంటే ఇంకా అలానే వేసేస్తాను. డైరెక్ట్గా అయితే సరిగా తినకపోవచ్చు, అందుకని అట్లా. కీరానా ఇంకా క్యారెట్ రెండు కట్ చేస్తాను, కాకపోతే ఏంటంటే జుహి ఏం తిండు, అంటే పిచ్చి పిచ్చిగా అట్లా కొంచెం అట్లా ఏదో తినేసి అట్లా పడేస్తాడనమాట. సో వాడి కోసమే మెయిన్. ఇవైతే వాళ్ళ నాన్న కోసమే కట్ చేస్తాను, కాకపోతే వాడు కూడా జాయిన్ అయ్యి ఇంకా ఏదో తింటున్నా అన్నట్టు అట్లా పోజ్ కొడతాడు. చూడండి సేమ్ అదే, అవన్నీ తినకుండా చూడండి ఏం చేస్తాడు, అవన్నీ చిన్న ముక్కలుగా చేసేసి అక్కడ పడేస్తూ ఉంటాడనమాట. అది వాడి సిచ్యువేషన్. ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా అంతా అయిపోయిన తర్వాత చికెన్ అయితే తీసుకొచ్చారు. అందరూ అనుకుంటారు ఎప్పుడు చికెనే వండుతున్నారని చెప్పి. లాస్ట్ టైం ఫిష్ తీసుకొచ్చారు కదా, అందుకే ఈసారి చికెన్. ఇంకా ఎప్పుడు ఒకటే రెసిపీ ఏంటా అని నేను ఈరోజు చికెన్ పులావ్ అయితే చేశాను అనమాట. ఇంకా మేమైతే కాల్చిన చికెన్ తెచ్చుకుంటాం. కొంచెం కాల్చింది అయితే నాటుకోడి ఫ్లేవర్ వస్తుంది, అంటే నాటుకోడి కాదు కానీ కొంచెం బాగుంటుంది అనమాట. కాల్చింది అయితే ఇంకొంచెం డిఫరెంట్గా ఉండి బాగుండిద్ది. సో అందుకని చెప్పి ఇంకా అదే ఎప్పుడు తీసుకొస్తాం. ఇంకా నెక్స్ట్ అయితే మ్యారినేషన్ కోసం ఇవన్నీ వేసుకుంటున్నాను. మీకు వీడియో రన్ అయిపోతుంది కదా, ఆగని చెప్పి సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, ఇంకా గరం మసాలా, కొంచెం పెరుగు, ఇంకా ఒక నిమ్మకాయ అనమాట. చిన్న చెక్క వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అవన్నీ వేసి మంచిగా అయితే కలిపేసుకొని ఇంకా పక్కనైతే పెట్టేసుకున్నాను. ఒక 1 అవర్ ఏమో అట్లా పెట్టేసుకున్నాను. అంటే ఓన్లీ అది 1 అవర్ ఉంచాలని కాదు, కానీ ఇంక ఈ ఆనియన్స్ కట్ చేసే పని ఇవన్నీ ఉంటుంది కదా, అది మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగా నాని కొంచెం బాగుంటుంది, మంచిగా ఉడికిపోతుంది కదా అని ఇంకా అదైతే పెట్టుకున్నాను. ఇంకా నేనైతే అప్పటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయలేదు. ఈ వీడియో మీకు తర్వాత పోస్ట్ చేస్తున్నాను. అంటే నేను ముందు మండే బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను కదా, ఇది సండేది వీడియో ముందే షూట్ చేసి ఉంచాను, కానీ నేను అప్పుడు ఎడిట్ చేయడం అయితే ఏం అవ్వలేదు. సరేలే అని ఇంకా ముందు మండేది పెట్టేసి ఇంకా నెక్స్ట్ ఇది సండే అయితే పెడతాను.
ఇంకా సాటర్డే కొంచెం వేరుశనగకాయలు తెచ్చాం కదా, అవి 2 డేస్ అయితే చేశాను. ఒక హాఫ్ కిలో అట్లా పైన తీసుకొచ్చాను. అన్నీ ఒకరోజు తినలే, ఇంక కడుపులో నొప్పి వస్తుందని చెప్పి ఇంకా హాఫ్ చేశాను అనమాట. ఇంకా ఆ రోజు కొంచెం, ఇంకా మండే రోజు కొంచెం అయితే ఉడకపెట్టేశాను. ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. మనం ఏమన్నా కట్ చేసుకునే ఉంటే అన్నీ ఒకేసారి కట్ చేసుకుని రెడీగా పెట్టేసుకుంటే కొంచెం అంటే మాడిపోకుండా త్వరగా వేసేయచ్చు అనమాట అన్నీ. నేనైతే మసాలా దినుసులు కూడా అంతే, అన్నీ వేసుకుని ఒక గిన్నెలో అయితే పెట్టుకుంటాను, అలా వేసేయచ్చు కదా అని. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి కూడా వేసుకుని ఇంకా మసాలా సామాన్లు ఉంటాయి కదా అన్నీ వేసేసుకున్నాను. అవి కొంచెం వేగిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి దానిలో కొంచెం సాల్ట్ కూడా వేసాను, కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతాయి అని చెప్పి. ఇంకా పచ్చిమిర్చి అవి కూడా వేసి కాసేపు అయితే మగ్గనిచ్చాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, ఇంకా కొత్తిమీర, పుదీనా అవి కూడా వేసి కొంచెం వేగే వరకు అయితే ఉంచాను. అవి కూడా వేగిపోయిన తర్వాత ముందే కలిపేసి పెట్టుకున్నాం కదా చికెన్ని, ఇంకా ఆ చికెన్ అయితే దీనిలోకి వేసుకుంటున్నాను. ఈ చికెన్ అయితే చాలా వరకు అంటే ఒక 60-70% వరకు అయినా బాగా కుక్ అయిపోవాలి. ఇంకా అలా అయితేనే కొంచెం మెత్తగా ఉండిద్ది, లేదంటే గట్టిగా వచ్చేస్తుంది పీసెస్ అన్నీ. ఇంకా ఆ వాటర్తో కాస్త అంటే చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటితోనే మగ్గేలాగా ఇంకా కాసేపు అయితే పెట్టేశాను. ఇంకా ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పి ఇంకా షింక్లో అయితే చాలా విజిల్స్ అయిపోయాయి అనమాట. ఏమన్నా స్పెషల్గా ఇలా నాన్ వెజ్లో అయితే ఇంకేమన్నా ఉంటే ఇంకెక్కువ అయిపోతాయి కాబట్టి ఇంకా షింక్ అంతా ఫిల్ అయిపోద్ది, ఎందుకు టైం వేస్ట్ అని నేను ఇంకొక వైపు అయితే ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. నేను డేకి అయితే ఒక 3 టైమ్స్ ఏమో వాష్ చేస్తాను. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే చేస్తాను, ఒక్కొక్కసారి ఎక్కువగా ఉన్నాయంటే చేస్తాను, లేదంటే లంచ్ తర్వాత చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టీ అట్లా ఉంటుంది కదా, అప్పుడైతే చేస్తాను. మళ్ళీ నైట్ డిన్నర్ తర్వాత కూడా చేసేస్తాను అనమాట. నైట్ అయితే అసలు ఎప్పుడు ఉంచను, అది వేరే విషయం. ఇంకా ఎప్పుడప్పుడు అలా చేసుకుంటే మనకి కొంచెం ఫ్రీగా ఉంటుంది, ఎక్కువ బర్డెన్ కూడా అవ్వదు అనమాట. అందులో షింక్లో ఎక్కువగా అలా ఉన్నా సరే చూడడానికి చిరాగ్గా ఉంటుంది, బాగుండదు. ఆ పని చూసుకుంటూ నెక్స్ట్ ఒకసారి కలపడానికి కూడా వచ్చానమాట హ్యాండ్ వాష్ చేసుకుని, లేదంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి. ఆల్రెడీ నేను చాలా మందంగా ఉన్నదే పెట్టాను అనుకోండి, కాస్త అటు ఇటు కలుపుతూ ఉంటే అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి కాబట్టి. రైస్ అయితే ముందే నానపెట్టుకున్నాను. నేనైతే బాస్మతి రైస్ వేయలేదు, నాకు ఇష్టం ఉండదు కాబట్టి డైలీ తినే రైసే వేసుకున్నాను. అందుకని చెప్పి ముందే నానపెట్టాను ఒక 1 అవర్. అవి కొంచెం ఉడకడానికి టైం పడతాయి కాబట్టి ఇంకా చికెన్లో వాటర్ కూడా వేసేసుకుని నెక్స్ట్ అవి ఎసర మరిగేటప్పుడు ఇంకా రైస్ కూడా వేసేసుకున్నాను. నేను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా, కుక్కర్లో అయితే వండను, నాకు ఇలాగే ఈజీగా ఉంటుంది. ఇంకా వచ్చేటప్పుడు కూడా ఏం ముద్దగా అయిపోకుండా చాలా మంచిగానే వస్తుంది అనమాట. నాకు ఇలా అలవాటు అయిపోవడం వల్ల అలా ఉంది. కొంతమందికి ఏంటంటే కుక్కర్లోనే బాగా తెలుస్తుంది. రైస్లో ఇంకొంచెం వాటర్ ఉండగానే నేను దమ్ అయితే పెట్టేసుకుంటాను ఒక 15 మినిట్స్. అంతా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ అట్లా ఉంచుతాను ఈజీగా. హాఫ్ అన్ అవర్ ఉంచితే ఇంకా బాగా పడతాయి కదా అన్నీ. ఇంకా అప్పుడైతే తీసి ఇంకా మొత్తం ఈవెన్గా అయితే కలిపేసుకుంటాను. ఇంకా పులావ్ అయితే చాలా బాగా వచ్చింది. చికెన్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందనమాట. ఇంకా చాలా టేస్ట్గా అయితే ఉంది. ఇంకా ఈరోజు లంచ్ అయితే అది కొంచెం కచంబరీ కూడా చేశాను దాంతోపాటుగా. ఇంకా అది కూడా తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా పప్పు అయితే కడిగే పని ఉంది. నేనైతే నానపెట్టేసి ఉంచుకున్నాను మార్నింగే. సో ఇక్కడ పప్పు కొంతమంది ఇట్లా చేత్తో ఇట్లా దేవుతారు కదా, నేనైతే ఇట్లా కొంచెం వెడల్పుగా ఉంటుంది కదా గిన్నె, అలాంటి వెడల్పు గిన్నెల్లో వేసుకుంటే మాత్రం మనకి ఒక్క 5 మినిట్స్లో అయిపోతుంది చాలా ఫాస్ట్గా. మీరు ఎవరైనా ట్రై చేయండి. ఒకసారి వాటర్తోనే మనం ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ అట్లా వాటర్ వంచి అటు ఇటు వంచి
చేసుకుంటే ఇంకా పొట్టు అయితే మొత్తం వచ్చేస్తుంది మినపప్పుది. చాలా బాగా వచ్చేస్తుంది. అంటే వెడల్పు దానిలో అయితే కొంచెం మనకి స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా అలా వచ్చేస్తుంది. నేను 2 హ్యాండ్స్తో చేస్తే ఇంకా మంచిగా వద్దును, ఎందుకంటే ఒకవైపు నేను షూట్ చేస్తున్నాను కదా చేత్తో పట్టుకున్నా, సో అందుకు అలా ఉంది. ఇంకెప్పుడైనా మీరు అలా చేసేటప్పుడు ఇలా చెయ్యండి, మీకు ఎంతో టైం పట్టదు, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అలా ఒక 4-5 టైమ్స్ చేసిన తర్వాత ఆ వాటర్ వదిలేసి మళ్ళీ కొత్త వాటర్ అయితే పట్టుకొని మళ్ళీ అలా ఒక 2 సార్లు చేసామంటే మాత్రం ఇంకేముండదు, చాలా వరకు వచ్చేస్తుంది. కానీ లాస్ట్లో కొంచెం ఉంటే మంచిది కదా, ఇంక పొట్టుతో తిన్నా కూడా మంచిదే అంటారు. సో లాస్ట్లో కొంచెం ఉన్నా ఏం కాదు కాబట్టి ఇంకా అట్లా ఉంచేసుకోవచ్చు. ఇంకా నేనైతే దానిలో రాళ్ళు కూడా ఉంటాయి కదా, నేను ఇదే ప్రాసెస్ మళ్ళీ ఆ రాళ్ళు తీయడానికి కూడా అలాగే చేస్తాను. పప్పులో వాటర్ వేసుకుని అటు ఇటు వంచుకుంటూ ఉండాలి. ఇంకా పైన తేల్చుకుంటూ ఉండాలన్నమాట. అంటే బాగా మొత్తం కలిపెట్టేయకుండా పైన చేసుకుని ఇంకా అటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెం ఆ వాటర్తో పప్పు కూడా ఇలా వెళ్తూ ఉంటుంది. ఇంకా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి ఆ రాళ్ళు అనేవి అలా ఉండిపోతాయి అన్నమాట. ఈ ప్రాసెస్ చాలామందికి తెలిసే ఉంటుంది, కాకపోతే ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే ఒకరికైనా యూజ్ అయ్యింది కదా అని ఇంకా అందుకని అయితే చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరి నేను ఎంతవరకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో తెలియదు, కానీ మీకు అక్కడ చూపిస్తున్నాను కదా, చూపిస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. ఇంకా ఆ విధంగా అయితే చేసుకోవాలి. ఇదిగోండి లాస్ట్లో అయితే చాలా రాళ్ళు వచ్చాయి, అదిగోండి. ఇంకా ఆ విధంగా అయితే చేసుకుంటా నేను ప్రతిసారి. నేను ఇలా చేస్తుంటే జుహి చూసారు కదా ఏం చేస్తున్నాడో, ఆ పొట్టంతా తీసుకొని అలా ఆడుకుంటూ ఇల్లంతా ఇంకా అలా ఖరాబ్ చేశాడు. అలా ఉంటుంది అన్నమాట జుహితో. ఇంకా నేను అవన్నీ చేసుకొని ఇంక ఇదంతా క్లీన్ చేసుకున్నాను. ఈ పప్పులో వాటర్ అంతా ఉంటాయి కదా, ఏం బయటపడేను, జాగ్రత్తగా దాచుకుని ఇంకా ప్లాంట్స్ అన్నీ తీసి కొంచెంగా వేసుకుంటూ ఉంటాను అన్నిటికీ. ఇంకా నేనైతే అలాగే కేర్ చేస్తాను. ఇంకా కామెంట్స్లో ఒకరు పెట్టానమాట, అంటే మనీ ప్లాంట్ సాయిల్లో ఇంకా వాటర్లో కానీ వేస్తున్నాము, సరిగా రావట్లేదు, పోతున్నాయి అని అయితే చెప్పారు. నేను మీకు డైరెక్ట్గా చూపించాలంటే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే ఈ వీడియో నేను ఆల్రెడీ షూట్ చేస్తున్నాను కదా, అందుకని జస్ట్ వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా అయితే చెప్తాను. నార్మల్గా ఇప్పుడు చెప్పాలి అంటే రూట్స్ లేకుండా మనీ ప్లాంట్ని ఎక్కడన్నా కట్ చేసి తీసుకొచ్చారు అంటే ఫస్ట్ అవి వాటర్లో వేసుకున్న తర్వాత అవి మంచిగా రూట్స్ వచ్చిన తర్వాత మాత్రమే మనం సాయిల్లో వేసుకోవాలి. అవి డైరెక్ట్గా వేసామంటే రావు, కుళ్ళిపోతాయి, పాడైపోతాయి కూడా. మీకు చాలా యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి, చాలా ఉంటాయి అనమాట, మనీ ప్లాంట్స్ని ఎక్కడ కట్ చేసి ఎలా వాటర్లో పెట్టాలి అనేది. అలా వాటర్లో పెట్టి వాటర్ చేంజ్ చేసుకుంటూ అవి రూట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది. అవి వచ్చిన తర్వాత అలా తీసి మంచిగా మట్టిలో వేసేసుకుంటే బాగా వచ్చేస్తాయి. మీకు కావాలి అనుకుంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా అయితే చూపిస్తాను మీకు. నేనైతే చాలా వరకు అన్నీ అలానే చేశాను అనమాట. మా ఇంట్లో ఉన్న మనీ ప్లాంట్స్ అన్నీ డిఐవేసే, ఇంకా ఏదో ఒక డబ్బాల్లో పెట్టడం అలా చేస్తున్నాను. ఇంకా వీడియో అంతా వెళ్ళిపోతుంది కదా, ఇంకా ఆ పప్పు అంతా కడిగేసిన తర్వాత కాసేపు జుహిని గ్రౌండ్కి అయితే తీసుకెళ్ళాను. కాసేపు ఆడుకున్న తర్వాత ఇంటికి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ ఇంకా షాపింగ్ అయితే వెళ్ళాము. ఓన్లీ జుహి నేను మాత్రమే వెళ్ళాము. అంటే మాంగళ్య మా ఇంటికి దగ్గరగానే ఉంటుంది, ఇంకా ఏస్ట్రా నగర్లో ఉంటుంది అనమాట. సో ఇంకా అక్కడికైతే వెళ్ళి డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను, ఇంకా జుహికి కూడా తీసుకున్నాను. దేనికి అంటే ఈ మంత్ 22 మ్యారేజ్ అయితే ఉందన్నమాట, దానికోసం అని చెప్పి ఇంకా వెళ్ళాము, తీసుకున్నాము. శారీస్ ఎలాగో చాలానే ఉన్నాయి, మొన్న పండగ కూడా తీసుకున్నాను. సో అందుకని నేనేమి శారీస్ అయితే ఏం తీసుకోలేదు, కానీ ఓన్లీ డ్రెస్సెస్ వరకే తీసుకున్నా. మెయిన్ వాటి కోసమే వెళ్ళాను. చూడాలి కానీ చాలా బాగున్నాయి. అంటే జనాలు కూడా పెద్దగా లేరు, తక్కువగానే ఉన్నారు, ఇప్పుడు ఏం సీజన్ కాదు కాబట్టి అందరూ చాలా మంచిగా చూపించారు. ఇంకా ఈ ఫస్ట్ వెళ్ళగానే ఆరెంజ్ కలర్ డ్రెస్సే చూశాను, చాలా బాగా నచ్చింది, పక్కన పెట్టమన్నాను కానీ ఆ డ్రెస్ అయితే తీసుకోలేదు. ఇంకా దాని తర్వాత ఇంకా చాలానే చూశాను కాబట్టి ఇంకా వేరేవైతే సెలెక్ట్ చేసుకున్నా. ఏం తీసుకున్నానో ఇక్కడే చూపించేస్తున్నాను. ఇదిగోండి ఈ 4 డ్రెస్సెస్ అయితే తీసుకున్నా. ఈ ఆరెంజ్ బ్లూ ఇటు పక్కన పెట్టాను కదా, ఈ ఒక 2 తీసుకున్నాను. ఈ మొత్తం ఈ 4 డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను నేను. ఇంకా జుహికి టీషర్ట్స్ అవి చూశాను, షర్ట్స్ కూడా చూశాను, కానీ పెద్దగా సైజెస్ అయితే ఏం సెట్ అవ్వలేదు. ఇంకా టీషర్ట్స్ కూడా ఓవర్ సైజ్ అయిపోయినాయి. తనకి నచ్చినవి ఏమో సైజ్ లేదు, నచ్చని ఏమో అలా ఉన్నాయన్నమాట. సో ఈ బ్లూ కలర్ షర్ట్స్ ఉన్నాయి కదా, అవైతే బాగున్నాయి, కాకపోతే ఒకటేమో ఓవర్ సైజ్ అయిపోయింది, ఒకటేమో చిన్నదైపోయింది. వాడికి మిడిల్ సైజు అదైతే లేదన్నారు. ఇంకేం చేస్తామని చెప్పి నేనైతే ఇదిగోండి ఇంకా ఈ బ్లూ కలర్ జీన్స్ ఇంకా రెడ్ టీ షర్ట్, దాంతోపాటు అదే ఒక పెయిర్ లాగా వచ్చిందనమాట. ఇంకా అదొకటి ఇదొకటి అయితే తీసుకున్నాము. ఇంకా ఇవి మాత్రమే తీసుకున్నాం. ఇంకా అప్పటికే జుహి అల్లరి పీక్స్కి వెళ్ళిపోయింది, నన్ను అసలు ఏమీ చూడనివ్వలేదు, సరిగ్గా
ఏం సరిగా తీసుకునేవ్వలేదనమాట. మరి ఇంకా తప్పదు కదా, ఏం చేస్తాం. ఇంకా అందుకని నేనైతే ఇంకా వాటి వరకు ఫాస్ట్గా తీసుకొని రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో కూడా ఇంక ఇక్కడితో అయితే ఆపేస్తున్నానండి. ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది. ఇంకా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.